తాజా అంశాన్ని చూస్తున్నాం. తిరుపతిలో సోనోవిజన్ మొబైల్ షోరూంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన 1.5 కోట్ల విలువైన 195 ఫోన్లు, 5 యాపిల్ ట్యాబ్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, ఈ సోనోవిజన్ మొబైల్ షోరూంలో ఈ కేసుకు సంబంధించి ఎంతమందిని పోలీసులు పట్టుకున్నారు, వాటికి సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, ఈ నెల 8వ తారీఖున తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్ లో ఉన్న సోనోవిజన్ లో భారీ చోరీ జరిగింది. ఈ చోరీ సమయంలో దాదాపు 1,50 లక్షల రూపాయలు విలువ చేసే 195 మొబైల్ ఫోన్లతో పాటు 5 యాపిల్ ట్యాబ్స్ కూడా పోలీసులు ఎత్తుకెళ్లారు. దాదాపు 10 రోజుల పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ సోనోవిజన్ లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు గుర్తించారు. జార్ఖండ్ కు సంబంధించిన దోపిడీ దొంగలుగా పోలీసులు వీరిని అనుమానించి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రధానంగా జార్ఖండ్, మహారాష్ట్రలో నాగపూర్ ప్రాంతాలకు వెళ్లి వివిధ బృందాలు స్థానిక సహకారంతో తీసుకొని వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీకి పాల్పడేందుకు ఉపయోగించే వస్తువులు కూడా స్వాధీనం చేసినారు. ప్రధానంగా ఈ దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తులు అంటే దేశ సరిహద్దు ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడే విధానాన్ని ఈ సోనోవిజన్ దొంగతనానికి కూడా వినియోగించి దొంగతనం చేసినట్టు పోలీసులు గుర్తించారు. పెద్ద ఎత్తున ఈ అంతర్రాష్ట్రంగా దొంగలుగా వీరిని పోలీసులు గుర్తించి 5గురిని అరెస్ట్ చేశారు. మరికొందరిపై ఏ ప్రాంతాల్లో ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నారు, ఇప్పటి వరకు చోరీ చేసిన మొత్తం ఎంత ఉంది అన్న అంశంపై కూడా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలో మరింత భారీ దొంగతనాలు బయటపడేందుకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. చోరీలో పాల్పడిన మరికొంతమంది కోసం పోలీసు బృందాలు, ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ధన్యవాదాలు నారాయణప్ప.